ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోయింది చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ పడింది మార్కెట్, అంటే డ్రాప్ అయింది క్యాండిల్. ఇక్కడ బేస్ అనేది ఫామ్ చేసింది అండ్ అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయింది ఇది. సో మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ అయిపోయింది అక్కడ నుంచి. అంటే ఇక్కడ ఈ ఒక్క వీడియో చాలు ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై అండ్ సెల్లింగ్ జోన్స్ ని తెలుసుకోవడానికి. ఈ ఒక్క స్ట్రాటజీ చాలు మీ లాస్ కవర్ అవ్వడానికి. ఈ ఒక్క వీడియో చాలు మీ ట్రేడింగ్ ఎక్యురసీని పెంచుకోవడానికి. ఈ ఒక్క వీడియో చాలు పెండింగ్ ఆర్డర్స్ అండ్ లిమిట్ ఆర్డర్స్ ని తెలుసుకోవడానికి. ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా లాస్ కవర్ అవ్వడానికి, ట్రేడింగ్ ఎక్యురసీని పెంచుకోవడానికి లేదా కొత్తగా ఎవరైనా నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ అవుతున్నారనే తెలుసుకుందాం. ఈ వీడియోని ఫుల్ గా చూడండి. సరే, కాన్సెప్ట్ లోకి వచ్చేద్దాం. మార్కెట్ లో 2 రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ క్యాండిల్, రెండవది రెడ్ క్యాండిల్స్. గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ ని ఇండికేట్ చేస్తుంది, రెడ్ క్యాండిల్ బేరిష్ని ఇండికేట్ చేస్తుంది. అందులో ఒకటి బిగ్ క్యాండిల్స్, రెండవది స్మాల్ క్యాండిల్స్ లేదా రేంజ్ క్యాండిల్స్ అంటారు. ఇప్పుడు 4 ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది డిబిఆర్ అంటే డ్రాప్ బేస్ ర్యాలీ. సెకండ్ది ఆర్బిడి అంటే ర్యాలీ బేస్ డ్రాప్. మిగిలిన 2 నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. అండ్ ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది అండ్ మీరు తెలుసుకోవడానికి కూడా, మీరు అర్థం చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ముందు కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత మార్కెట్లో బ్యాక్ టెస్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ వన్ డిబిఆర్ గురించి తెలుసుకుందాం. డిబిఆర్ అంటే డ్రాప్ బేస్ ర్యాలీ. అంటే ఒక డ్రాప్ క్యాండిల్, ఒక బేస్ క్యాండిల్, ఇంకో ర్యాలీ క్యాండిల్. సరే, ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఎప్పుడైనా మార్కెట్ డౌన్కి వచ్చి అంటే బిగ్ క్యాండిల్స్ తో కిందకి వచ్చి ఒక బేస్ క్యాండిల్ ని ఫామ్ చేసి ర్యాలీ అయి ఉంటుందో అదే లెవెల్లో మార్కెట్ మళ్ళీ వచ్చినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ జరిగి ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల కొన్ని ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ అది పెండింగ్ ఆర్డర్స్ కింద ఉండిపోతుంది. సరే, బిగ్ క్యాండిల్స్ ఎవరు ఫామ్ చేస్తారు? ఆబ్వియస్ గా ఎఫ్ఐఎస్, డిఐఎస్, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ మాత్రమే బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తారు. అంటే ఆ లెవెల్లో ఉండేది వాళ్ళే కాబట్టి ఆ లెవెల్కి ఇంకోసారి వచ్చినప్పుడు పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇక్కడ బై ఆర్డర్స్ అనేవి చాలా ఉన్నాయి. బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి రావాలి. అంటే ఒక బై ఆర్డర్స్ తో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది కదా. అంటే ఒక బయర్స్ కి సెల్లర్స్ వచ్చినప్పుడే కదా వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ లో ఎఫ్ఐఎస్ లేదా ఎవరైనా 1,00,000 క్వాంటిటీ ని బై చేస్తారు అనుకుందాం. ఆ 1,00,000 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 1,00,000 సెల్లింగ్ క్వాంటిటీ అనేది రావాలి. ఎగ్జాంపుల్ గా రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ 1,00,000 క్వాంటిటీ బై చేశారు అనుకుందాం. ఆ 1,00,000 క్వాంటిటీకి సెల్లింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆర్బిడి. ఆర్బిడి అంటే ర్యాలీ బేస్ డ్రాప్. ఇది ఫస్ట్ చెప్పిన దానికి రివర్స్ గా ఉంటది. అంటే ఇక్కడ మార్కెట్ గ్రీన్ క్యాండిల్స్ ని ఫామ్ చేసి టాప్ లో బేస్ క్యాండిల్స్ అంటే అది ఐదర్ గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా కావచ్చు ఫామ్ చేసి డ్రాప్ అయి ఉంటుందో అదే లెవెల్కి మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్కి వస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్లింగ్ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. అందువలన ఫాస్ట్గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు చార్ట్లో బ్యాక్ టెస్ట్ చేద్దాం. ట్రేడర్స్ ఎక్కువగా ఇండెక్స్లోనే ట్రేడ్ చూస్తుంటారు, లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నాకు తెలిసి చాలామంది బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. సో మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని చూద్దాం, తర్వాత నిఫ్టీ చార్ట్ చూద్దాం, తర్వాత మిగిలిన స్టాక్స్ ఏమైనా చూద్దాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీలో బ్యాక్ టెస్ట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అని చూడండి. ఇది ఒక డ్రాపు, ఇది ఒక బేసు. సో ఇది ఒక డ్రాప్ క్యాండిల్, ఇది ఒక బేస్ చేసి ఫామ్ చేసింది అండ్ ర్యాలీ అయ్యింది ఇక్కడ నుంచి మార్కెట్. మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోయింది చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ పడింది మార్కెట్, అంటే డ్రాప్ అయింది క్యాండిల్. ఇక్కడ బేస్ అనేది ఫామ్ చేసింది అండ్ అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయింది ఇది. సో మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ అయిపోయింది అక్కడ నుంచి. అంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఒక పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయిపోయింది. ఇది కూడా చూడండి, మార్కెట్ ర్యాలీ అయింది ఇక్కడ నుంచి. సో ర్యాలీ అయ్యి ఈ లెవెల్ని బేస్ ఫామ్ చేసింది. సో మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయిపోయింది. సో ఎక్కడి వరకు అంటే మళ్ళీ ఎక్కడైతే బేస్ ఫామ్ చేసిందో ఆ లెవెల్ వరకు ఫాలో అయ్యి మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయింది మార్కెట్. అండ్ నెక్స్ట్ చేద్దాం. మార్కెట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది. సో హైయర్ లెవెల్లో ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఫాలో అయింది బాగా. సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది డౌన్కి వస్తుంది. సో దానికి ముందు చూడండి, ఇక్కడ ఇది కొంచెం ఫాలో అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ ర్యాలీ చేసింది. మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ అయిపోయింది. దానికి ముందు కూడా చూడండి ఒకసారి, ఇది ఒక డ్రాప్ క్యాండిల్,
పెద్ద క్యాండిల్. సో ఇది ఒక బేస్ ఫామ్ చేసింది. బేస్ క్యాండిల్స్ అనేవి మినిమం 1 to మ్యాక్సిమం 7 లేదా 6 అంతే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ 6 క్యాండిల్స్ అనేవి బేస్ ఫామ్ చేసింది. సో మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది చూడండి. సో మార్కెట్ ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే మార్కెట్ అంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. సో మార్కెట్ ఈ లెవెల్ని టచ్ చేయడం, అలా పైకి వెళ్ళిపోవడము. సో ఇక్కడ ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కారణం ఇక్కడ ఎఫ్ఐఎస్ ఒక పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉండడం. అండ్ ఇది చూడండి ఒకసారి, మార్కెట్ అనేది ర్యాలీ చేసింది, ఒక బేస్ ఫామ్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి డౌన్ అయింది. సో మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు ఒక కరెక్షన్ వస్తుంది. అండ్ ఇది ఒకసారి చూడండి, మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది. సో మార్కెట్ మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ బ్యాక్ టెస్ట్. మిగిలినవన్నీ మీరు చేయాలంటే బోల్డ్ ఉన్నాయి. సో మిగిలిన మీరు చేయండి. ఇప్పుడు నిఫ్టీలో ఒకసారి చెక్ చేద్దాం. సో చేయాలంటే బోల్డ్ ఉన్నాయండి. నిఫ్టీలో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. నిఫ్టీలో ఈ లెవెల్ అని చూడండి, ఇక్కడ నుంచి బాగా రైల్ అయ్యి ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది. సో మళ్ళీ అదే లెవెల్ నుంచి కరెక్షన్ అంటే డౌన్కి వచ్చింది. మళ్ళీ ఆ లెవెల్కి మార్కెట్ మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ ఫాల్ అయింది. సో దానికి ముందు కూడా చూడండి ఒకసారి, ఈ లెవెల్ని ఒకసారి చూడండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చింది, బట్ అంత రాలేదు. బట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది చూడండి, ఇది ఒక బేస్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ అంటే ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది అని అర్థం. సో మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్కి వచ్చింది, మళ్ళీ అక్కడ ఆర్డర్స్ అనేవి కలెక్ట్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, మార్కెట్ అనేది బౌన్స్ అయింది ఇక్కడ నుంచి, ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసింది చూడండి. మళ్ళీ మార్కెట్ కరెక్షన్ అయిపోయింది ఎక్కడి వరకు అంటే మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ అంటే ఎక్కడైతే పెండింగ్ ఆర్డర్స్ అనేవి బుల్లిష్ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయో మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చి మార్కెట్ అంతా పైకి వెళ్ళింది ఎక్కడి వరకు, సెల్లింగ్ జోన్ ఉన్నంత వరకు. మళ్ళీ అక్కడ సెల్ ఆర్డర్స్ అనేవి తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. చాలా మంచి లాజిక్ కదా. అంటే బయింగ్ ఆర్డర్స్ని కలెక్ట్ చేసి సెల్లింగ్ ఆర్డర్స్ వరకు వెళ్ళింది మార్కెట్, మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్స్ నుంచి కిందకు వచ్చింది. అంటే ఇక్కడ ఆర్డర్స్ అనేవి అయిపోవడం వల్ల ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో ఏదైనా ఒకసారి మాత్రమే మంచిగా వర్క్ అవుతుంది, రెండోసారి వచ్చినప్పుడు అక్కడ ఆర్డర్స్ అనేవి ఉండవు అనమాట. దానివల్ల మార్కెట్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనం ఫస్ట్ చాయిస్ ఇస్తే బెస్ట్ చాయిస్ అంటాము. సరే బ్యాంక్ నిఫ్టీలో 5 minutesలో చూద్దాం. ఇది స్కాల్పింగ్ చేసేవాళ్ళకంటే అంటే ఒక 10 minutes to 15 minutes ఆ రేంజ్లో చేసేవాళ్ళకి అయితే పనికి వస్తుంది. అంటే ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో అయినా ఇది వర్క్ అవుతుంది. బట్ మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఆ లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలు. మార్కెట్ అనేది ఆ లెవెల్కి వస్తే మనం సెల్లింగ్ లేదా బయింగ్ ఆర్డర్స్ అనేవి దానికి తగ్గట్టు మనం తీసుకుంటే సరిపోతుంది. స్టాప్ లాస్ కూడా చిన్నదే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మార్కెట్ బోటమ్ ఆర్ హై లెవెల్ ఉంటుంది. అంటే సెల్లింగ్ చేసే వాళ్ళకి అయితే హై లెవెల్ ఉంటుంది, బై చేసే వాళ్ళకి అయితే బోటమ్ లెవెల్ ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది మన తక్కువగా ఉంటుంది అనమాట. సో మనకు అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు. మార్కెట్ అనేది ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం డౌన్కి లేదా అప్ సైడ్కి దానికి తగ్గట్టుగా అంటే డిమాండ్ జోన్కి వస్తే మార్కెట్ అనేది బుల్లిష్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే సెల్లింగ్ జోన్కి వెళ్ళింది అనుకో మార్కెట్ అనేది డౌన్కి వస్తుంది. ఒకసారి ఇది చూడండి, ఇది తెలుసు కదా, ఇది ర్యాలీ క్యాండిల్, ఇది బేస్ ఫామ్ చేసింది ఇక్కడ. సో అక్కడ నుంచి డౌన్కి వచ్చింది, అంటే ఇది ఒక డ్రాప్ క్యాండిల్ వచ్చింది. సో మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చినప్పుడు సెల్లింగ్కి వచ్చింది చూడండి. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది 5 minutes కాబట్టి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అది హైయర్ టైం ఫ్రేమ్లో అనేది ట్రెండ్ అనేది హైయర్ టైంలో డిసైడ్ అవుతుంది అండి. ట్రెండ్ ఎప్పుడైనా హైయర్ టైంలో చూడాలి. ఇదేంటంటే స్కాల్పింగ్. మార్కెట్ ఆల్రెడీ సెల్లింగ్ మూవ్లో ఉంది. సో మనం సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి తీసుకుంటే చాలా మంచిదే. అండ్ ఇది ఒకసారి చూడండి, ఇది డ్రాప్ అయింది, ఇక్కడ నుంచి క్యాండిల్స్ అనేవి డ్రాప్ అయ్యాయి. సో ఇది ఒక బేస్ ఫామ్ చేసింది కదా. మళ్ళీ అదే లెవెల్కి చూడండి, అదే లెవెల్కి వచ్చి క్విక్ మూమెంట్ అనమాట, ఫాస్ట్గా గ్రీన్ క్యాండిల్ చేసింది. దానికి ముందు కూడా గ్రీన్ క్యాండిల్ ఫాస్ట్గా వెళ్ళింది. మార్కెట్ ఇక్కడ టచ్ అవ్వలేదని మళ్ళీ మార్కెట్ డౌన్కి వచ్చింది. సో మార్కెట్ అనేది డౌన్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయింది. సో అందువల్ల ఇది బ్రేక్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో బట్ అందులో మనం ప్రాఫిట్ బుక్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా బాగా పైకి వెళ్ళిపోయింది. సో
ఎగ్జిట్ అయిపోయింటారు చాలామంది. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ చూడండి, ఇక్కడ బేస్ ఫామ్ చేసింది, ఇది డ్రాప్ ర్యాలీ. సో మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. సో ఈ లెవెల్ కూడా అయి ఉంటుంది, ఒకసారి బ్యాక్ నేను చూసి తెలుస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఒకసారి బ్యాక్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో పైన ఈ లెవెల్ ఒకసారి చూడండి, ఈ లెవెల్ అనేది ఇక్కడ బేస్ ఫామ్ చేసింది, అంటే బాగా ర్యాలీ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బాగా పడింది. సో చూడండి ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బాగా డౌన్కి వస్తుంది, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్లింగ్ అడ్రస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందువలన మార్కెట్ అనేది బాగా డౌన్కి వచ్చింది. ఇందాక చూసాం కదా, ఇక్కడ పెండింగ్ అడ్రస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా ఫాస్ట్గా మూమెంట్ అయింది. చూపిస్తాను చూడండి, ఇవ్వండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి మార్కెట్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. అంటే ఒక 20 minutesలోనే మార్కెట్ అనేది 51,100 నుంచి 51,500, అంటే 400 points జస్ట్ 20 minutesలో వెళ్ళిపోయింది. ఇది దీనికి ఉన్న పవర్ అండి. అందుకు ఎప్పుడైనా FIS DISతోనే మనం వాళ్ళని ఫాలో అయితే మనకు లాస్ రాకుండా ఉంటాం. ఇది చూడండి, ఇది బేస్ బాంబ్ చేసింది, ర్యాలీ బేస్ డ్రాప్. సో మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ టచ్ చేసిన వెంటనే ఖతం, మార్కెట్ ఫాల్. నెక్స్ట్ అది చెప్పాం కదా, ఇది ఒకసారి చూడండి, ఇక్కడ బాగా డ్రాప్ అయింది. డ్రాప్ మీన్స్ ఒక పెద్ద క్యాండిల్ ఉండాలండి, అంటే పెద్ద క్యాండిల్స్ అనేవి ఎన్ని ఉన్నా పర్లేదు. సో చిన్న చిన్న క్యాండిల్స్ అనేది 1 to మ్యాక్సిమం 7, 6 to 7, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, అండ్ ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉండడం వల్ల మార్కెట్ అనేది అక్కడ సెల్ ఆర్డర్స్ అనేవి తీసుకొని కిందకు వచ్చింది. బట్ మనకి ఇక్కడ మళ్ళీ బయింగ్ ఆర్డర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ బయింగ్ జోన్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. మిగిలినవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు కంఫర్టబుల్గా అనుకుంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. బట్ అక్యురసీ అయితే 90% ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్స్ అండి, ఇది జస్ట్ బేసిక్స్, ఇది అడ్వాన్స్ లెవెల్ కాదు. అదే అడ్వాన్స్లో ఇది బేసిక్ లెవెల్ అనమాట. ఇది అడ్వాన్స్ మార్కెట్ అనాలిసిస్ అండి. ఇది అడ్వాన్స్లో నేను చెప్పినవన్నీ బేసిక్స్ అండి, చాలా బేసిక్స్ ఇవి. ఇంకా చాలా అడ్వాన్స్ ఉంది దీంట్లో. జస్ట్ మనం బేసిక్స్తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. బట్ అక్యురేట్గా పెంచుకోవాలంటే మనకు అడ్వాన్స్ లెవెల్లో పోవాలి. అడ్వాన్స్ లెవెల్లో మనం నేర్చుకున్నామంటే మనం ఇన్స్టిట్యూషన్స్తో సమానం అయిపోతాం అనమాట, వాళ్ళతో మనం సమానంగా ట్రేడ్ చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవండి. ఇది ఆల్రెడీ తెలిసిపోయినాయి మార్కెట్లో, తెలిసిపోయినవి ఎందుకు వర్కౌట్ అవుతాయండి? సో మీరే చెప్పండి, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మీరు బై చేస్తారు, అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ FIS సెల్లింగ్ చేస్తారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి బయింగ్ ఆర్డర్స్ అనేవి కావాలి. మీరేమో బై చేస్తారు, వాళ్ళేమో సెల్ చేస్తారు, వాళ్ళదేమో పెద్ద క్వాంటిటీ, మీదేమో చిన్న క్వాంటిటీ. అప్పుడు ఏమవుతాయండి, ఆబ్వియస్గా వాళ్ళ సైడే వెళ్తాయి. మీరు చిన్న చిన్న క్వాంటిటీ యాడ్ చేసుకుంటే బల్క్లో పెడతారు. సో వాళ్ళ సైడే ఎప్పుడైనా ప్రాబబిలిటీ ఉంటుంది. అదే మనం వాళ్ళతోనే ట్రావెల్ అయ్యామనుకోండి, సింపుల్గా వాళ్ళతోనే కలిసిపోతే ఈజీగా అవుతుంది కదా. వాళ్ళ ట్రేడ్ ఎక్కడ చేస్తున్నారని తెలిస్తే సరిపోద్ది కదా. మనము ముందే చెప్తున్నానండి, ఇది బేసిక్స్ లెవెల్. అడ్వాన్స్ అనేవి చాలా ఉన్నాయి, అడ్వాన్స్, సూపర్ అడ్వాన్స్, ఇంకా చాలా ఉన్నాయండి.